ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యాత్రలో పెద్ద పాదం, చిన్న పాదం అని రెండు రకాలుగా ఉంటుంది. పెద్ద పాదం అంటే ఎరుమేలి నుండి సన్నిధానం వరకు చేసే వనయాత్ర. ఇది దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న పాదం అంటే పంబా నది నుండి సన్నిధానం వరకు చేసే యాత్ర. ఇది దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియోలో పెద్ద పాదంలో అయ్యప్ప భక్తులు చేసే వనయాత్ర గురించి మరియు ఆ వనయాత్రలో గల వివిధ విశిష్ట ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి నివాసమైన సన్నిధానానికి ఒక ముఖ్యమైన అడవి మార్గం ఉంది. ఇది అనేక అడవి జంతువులు, క్రూరమృగాలు నివసించే పర్వత భూభాగం. ఈ దట్టమైన అడవుల గుండా దాదాపు 46 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే స్వామివారి సన్నిధికి చేరుకుంటాం. మహిషి అనే రాక్షసుడిని చంపడానికి అయ్యప్ప తన యాత్రలో ఈ మార్గాన్నే ఉపయోగించాడని నమ్ముతారు. శబరిమల వైపు వెళ్లే చాలా మంది యాత్రికులు ఈ మార్గాన్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు నుండి వచ్చే యాత్రికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. ఎరుమేలి, ఇది యాత్ర ప్రారంభ స్థానం. భక్తులు తమ శరీరానికి రంగులు పులుముకుని పేటైకళ్లంలో నృత్యం చేసి పేటైల్ శాస్తాను వావరు స్వామిని దర్శించుకుంటారు. వనంలో ప్రవేశించే తమకు తోడుగా రమ్మని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు. వావర్ స్వామి ఎరుమేలి మార్గం గుండా ప్రయాణించే భక్తులను రక్షిస్తాడని నమ్మకం. పేరూర్ తోడు, పేరూర్ తోడు అనేది ఎరుమేలి నుండి దాదాపు 4 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో ఒక చిన్న ప్రవాహాన్ని దాటవలసి ఉంటుంది. భక్తులు తరచుగా ఇక్కడ స్నానం చేస్తుంటారు మరియు ఈ ప్రదేశంలోని కాలువలలో చేపల ఆహారం కొరకు మరమరాలు వేస్తుంటారు. కాళైకట్టి, కాళైకట్టి పేరూర్ తోడు నుండి 6 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడు తన ప్రియమైన కుమారుడు అయ్యప్ప చేత మహిషి అనే రాక్షసిని చంపడాన్ని చూసేందుకు తన వాహనమైన నందిపై వచ్చి నందిని దగ్గరలో ఉన్న మర్రి చెట్టుకు కట్టాడు. మలయాళంలో నందిని కాళై అంటారు. ఇక్కడ శివునికి ఒక మందిరం కూడా ఉంది. యాత్రికులు తమ ఆచారాలలో భాగంగా ఇక్కడ కర్పూరం కాల్చడం మరియు కొబ్బరికాయలు పగలగొట్టడం వంటివి చేస్తారు. అలుదా నది, అలుదా నదికి పాత పేరు అలసా నది. ఇది పంబా నదికి ఉపనది. అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామివారి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదిలో కలవడం వల్ల దానికి అలుదా నది అని పేరు వచ్చిందంటారు. మలయాళం భాషలో అలుదా అనగా కన్నీరు అని అర్థం. ఈ నదిలో స్నానం చేసిన భక్తులు 2 రాళ్లును తీసుకుని యాత్రామార్గంలో ఉన్న కలిడంకుండ్రులో విసురుతారు. వనమూలికలు, ఔషధాల సారం గల ఈ అలుదా నది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా తెలుపబడింది. అందుకనే వనయాత్రలో భాగంగా భక్తులు మొదటి రోజు రాత్రి ఇక్కడ బస చేస్తారు. అలుదా మేడు, అలుదా నదిలో స్నానం తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండే అలుదా మేడు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఉండే ఈ కొండ ఎత్తైన గుండ్రని రాళ్లతో ఉంటుంది. ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండదు. కలిడంకుండ్రు, మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలమే కలిడంకుండ్రు. బ్రహ్మహత్యా దోషం నుంచి బయటపడటానికి అలుదా నదిలో స్నానమాచరిస్తున్న దేవతలు మహిషి కళేబరం రోజురోజుకీ పెరగడం గమనించి ఆ నదిలోంచి తమ చేతికి దొరికిన రాళ్లను దానిపై వేసి సమాధి చేశారట. అందుకే ఆ నదిలో స్నానం చేసిన తర్వాత 2 రాళ్లు తీసుకెళ్లి కలిడంకుండ్రు దగ్గర విసిరి మహిషి కళేబరానికి నమస్కరించి హారతిచ్చి మళ్లీ యాత్ర సాగిస్తారు. ఇంజిప్పార కోట, కలిడంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పార కోట. అలుదామేడు శిఖరాన్ని ఇంజిప్పార కోట అంటారు. పూర్వం ఉదయనుడి కోట ఉండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగని హతమార్చాడు. ఇక్కడ శిథిలమైన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటం వల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు. కరిమలత్తోడు, దీనినే మనం కరిమల కొండ అంటుంటాం. కరి అంటే ఏనుగు, మల అంటే కొండ, తోడు అంటే నీరు అని అర్థం. ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి ఉండటం వల్ల ఈ కొండ ప్రాంతానికి కరిమల అనే పేరు వచ్చింది. ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి. భక్తులు ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా ఉన్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు. కరిమల కొండ సుమారు 10 కిలోమీటర్లు పైకి వెళ్ళాక కొండ శిఖరం చేరుకుంటారు. ఈ కొండ శిఖరాన ఒక దివ్యమైన బావి, జలపాతం దర్శనమిస్తాయి. అంత ఎత్తులో కొండ శిఖరాన ఉన్న బావిలో నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది. కరిమల కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. అయినా కానీ శరణుఘోష ముందు ఈ కష్టం దూది పింజలా తేలిపోతుందని చెబుతారు అయ్యప్ప భక్తులు. పెరియానవట్టం,
కరిమల దిగిన తర్వాత చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం పెరియానవట్టం. ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ. వన్యమృగాలు సంచరిస్తుంటాయి. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయే విధంగా చూసుకోవాలి. చెరియానవట్టం. పంబా నదిని చేరుకోవటానికి ముందు వచ్చే ప్రదేశం చెరియానవట్టం. ఇక్కడి నుంచి భక్తులు పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని, వంటలు చేసుకుని, తిని విశ్రాంతి తీసుకుంటారు. పంబా నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుందంటారు. దీనినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారు మోక్షం పొందుతారని నమ్మకం. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఈ నదిలో స్నానమాచరించినట్టు పేర్కొంటారు. అందుకే పంబా తీరంలో రామ పాదాలు దర్శనమిస్తాయి. ఎరుమేలి నుంచి కాలినడకన వచ్చేవారు, చాలక్కాయం మీదుగా వాహనాల్లో వచ్చేవారు అంతా ఇక్కడ కలుస్తారు. నీలిమల. సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఉత్సాహం, స్వామివారిని ఎంత త్వరగా దర్శించుకుంటామో అనే ఆతృత ఇక్కడి నుంచే మొదలవుతుంది. రామాయణ కాలంలో దీనిని మాతంగవనం అని పిలిచేవారు. కరిమల కంటే నీలిమల ఎక్కడం ఎంతో కష్టం అంటారు కొందరు భక్తులు. అప్పాచిమేడు. దేవతల ప్రీతి కోసం నీలిమల శిఖరం రెండువైపులా ఉన్న లోయలో భక్తులు బియ్యపు ఉండలు విసురుతారు. కపట భక్తులకు ఆత్మ ప్రబోధ కల్పించేందుకు దేవతలు ఇక్కడ వేచి ఉంటారని భక్తుల విశ్వాసం. శబరి పీఠం. శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్ప స్వామి దర్శనం పొందిన ప్రదేశం. శబరిమాత పేరుతో ఇక్కడ విద్యాపీఠం ఏర్పాటు చేసి పందల రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారని, ఈ ప్రదేశానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. శరంగుత్తి. తొలిసారి అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులను కన్నెస్వాములు అంటారు. కన్నెస్వాములు వనంలోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరాలను ఇక్కడ రావి వృక్షంలో గుచ్చుతారు. అప్పటి వరకు మనకు మార్గం చూపి వెన్నంట నడిచిన కరుప్పస్వామి ఇక్కడే ఆగిపోతారని ప్రతీతి. పదినెట్టాంబడి. వనయాత్రలో అత్యంత ముఖ్యమైనది పదినెట్టాంబడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన ఈ 18 సోపానాలని ముక్తికి మెట్లు అని అంటారు. మండలకాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అర్హులు కారు. మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయ కొట్టి కరుప్పస్వామికి నమస్కరించి ఇరుముడిని తలపై ధరించి శరణుఘోషతో మెట్లెక్కాలి. సన్నిధానం. ఇరుముడితో పదినెట్టాంబడి దాటి సన్నిధానంలోనికి ప్రవేశించిన భక్తులకు మొదట ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత మణి మండపం, కన్నిమూల గణపతి, సర్పరాజును దర్శిస్తూ ప్రదక్షిణగా వచ్చి చిన్ముద్రధారి అయున్న అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరిస్తారు. దర్శనానంతరం ఇరుముడి విప్పి అందులో ఉన్నవన్నీ స్వామివారికి అర్పించి టెంకాయ కొట్టి అందులో నేతిని స్వామి అభిషేకానికి సమర్పించి ఆ కొబ్బరికాయను పదునెట్టాంబడి సమీపంలో ఉలంలో వేస్తారు. ఎరుమేలి నుంచి స్వామి సన్నిధికి చేరడానికి ఇన్ని దాటుకుని రావాలా అని అనుకున్నా ఒక్కసారి స్వామివారి దర్శనం జరిగిన తర్వాత ఆ కష్టం ఒక్క క్షణం కూడా గుర్తుకురాకపోగా ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుందంటారు అయ్యప్ప భక్తులు. అందుకే జీవిత కాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని చెబుతారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.